హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి మరియు 10th ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయిలకు అబ్బాయిలకు నా యొక్క విన్నపము, ఎగ్జామ్ మంచిగా రాసినా రాయకుండా కూడా దయచేసి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడద్దని స్టూడెంట్స్ను కోరుతున్నాను. పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా గుండె ధైర్యంతో మళ్ళీ సప్లీలు రాసి పాస్ కాండి నాన్న. అంతేగాని చిన్న చిన్న వాటికి చిన్న కారణాలకు మీరు మనసు పాడు చేసుకొని ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడద్దని కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మగపిల్లగాళ్ళకు బైకులు ఇచ్చి వాళ్ళను ఎగ్జామ్కి పంపించవద్దని కోరుతున్నాను. మీకు వీలైనంత మటుకు ఆటోలో ఎంగేజ్ చేసి పంపించండి. లేదంటే గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మగ పిల్లగాళ్ళకు బైకులు ఇవ్వకండి. బైకుల మీద వెళ్ళి రకరకాలుగా కట్లు పెట్టుకుంటే ప్రాణ నష్టం చేసుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే అమ్మాయిలు కూడా మంచి ఆటో ఎంజాయ్ చేసుకొని ఎలాంటి టైంకు రీచ్ అవ్వండి. ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా, చుట్టీలు అవి ఉండకుండా మంచిగా మీకు వచ్చిందే రాసి మంచిగా ఉండండి. డిబార్ అయితే మందుల కూడా స్కూల్ భాగం అయితే పేరెంట్స్ భాగం అయితే మీకు బాగానే ఉంటుంది. అది 3 సంవత్సరాలు డిబార్ అయితే కూర్చోవాల్సి వస్తుంది, ఇయర్ వేస్ట్ అవుతుంది. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి. మరియు